ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనము ఒక అద్భుతమైన మంచి మాదిరి కలిగిన యవనస్తుని జీవితాన్ని మనం వింటున్నాం. ఏనాటికైనా ఈ భూమి ఉన్నంత వరకు యేసేపు జీవితం అనేకులకు, యవనస్తులకు ఒక ఆదర్శం, ఒక ప్రోత్సాహం. యేసేపులో అన్ని రకాల కోణాలు ఉన్నాయి. అన్ని రకాలుగా యేసు ప్రభువుకు సాదృశ్యముగా యేసేపులో ప్రవచనాత్మకమైన సందేశము క్రీస్తును మనకు చూపిస్తుంది. బైబిల్లో ఉండే యేసేపు అనే పేరు కలిగిన వారు మంచి సాక్ష్యాన్ని పొందిన ముగ్గురున్నారు. యాకోబు కుమారుడైన యేసేపు, మరియమ్మ భర్త అయిన యేసేపు, అలాగే యేసు ప్రభు యొక్క దేహాన్ని తన క్రొత్త సమాధిలో గుహలో ఉంచిన యేసేపు, అరిమతయ యేసేపు. ఈ ముగ్గురు ట్రినిటీ జోసఫ్, ముగ్గురు యేసేపులు ప్రభు కొరకు మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు. మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు. తనతో వివాహము ఎంగేజ్మెంట్ చేయబడిన కన్యక మరియమ్మని, ఆమె గర్భవతి అని తెలిసి కూడా ప్రార్థనలో కనిపెట్టి దేవునికి లోబడి సమాజానికి భయపడకుండా ఆమె యేసును కనేంత వరకు ఆమెకు ఎంతో తోడుగా ఉన్నాడు. అలాగే అరిమతయ యేసేపు తెగించినాడు. పొంటియస్ పైలట్ దగ్గరికి వెళ్ళి, అరిమతయ యేసేపు మంచి సంపన్నుడు, బాగా ఉన్నవాడు, ఉన్నతమైన పదవి కలిగిన వాడు, పేరు కూడా ఉంది. అన్ని రోజులు దాగి ఉన్నాడు. ఇంకా నేను ఎన్ని రోజులు దాగి ఉంటాను అని బయటకు వచ్చాడు. పోయి పొంటియస్ పైలట్ని అడిగాడు, ఆ యేసయ్య దేహము నాకు అప్పగించమని చెప్పాడు, నాకిమ్మని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ఇంకా దాగి ఉండలేకపోయినాడు. బయటకు వచ్చాడు, అద్భుతమైన తెగింపు చేశాడు. తన కొరకు తొలగించుకుని క్రొత్త సమాధిలో ప్రభువును ఉంచులాగున ఏర్పాటు చేశాడు. యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో రాసినట్లుగా, అతడు ధనవంతుని యొద్ద ఉంచబడెను అనే మాట యేసేపులో నెరవేరింది. అలాగే ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయంలో మనం యేసేపును చదువుతూ ఉన్నాం. మంచి మాదిరికరమైన జీవితాలు వీరివి.
మంచి మాదిరికరమైన జీవితాలు. మంచి మాదిరికరమైన జీవితాలు. 39వ అధ్యాయము ఆదికాండం 23వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇంటి దగ్గర పోతిఫర్ ఇంటిలో ఏమైతే చేస్తున్నాడో చెరసాలలో కూడా అదే డ్యూటీ, అదే మేనేజింగ్మెంట్ చేస్తున్నాడు. అదే విచారణకర్తగా కొనసాగుతూ ఉన్నాడు. అది ఇల్లు, ఇది చెరసాల. ఇంటిలో తోడుగా ఉన్న ప్రభువు చెరసాలలో వేయబడిన కూడా తోడుగానే ఉన్నాడు. తోడుగానే ఉన్నాడు. ప్రభు తోడుగా ఉన్నాడు గనుక చెరసాలలో ఉండే సమస్తము తనకు అప్పగించబడినవి. అక్కడ ఉండే వాళ్ళు తన మీద కనికరాన్ని చూపారు. యేసేపు అక్కడ సమస్తము జరిగించేవాడిగా మారిపోయాడు. ప్రభు తోడుగా ఉన్నాడు కాబట్టి యావత్తు సఫలమగునట్లుగా చేసినాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని రోమా 8:28లో పౌలు గారి ద్వారా మాట్లాడిన ప్రకారం ప్రభువును ప్రేమించే వారికి ఏమైనా జరగనివ్వండి, అందులో ఎంతో మేలు ఉంటుంది. చూడ్డానికి అది ఎందుకు జరుగుతుంది ఇలా, నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అనే బాధ అనిపిస్తుంది. కానీ దాని వలన దేవుని ప్రణాళిక అద్భుతముగా ఉంటుంది. ఆకోరు లోయ నిరీక్షణ ద్వారముగా మారిపోయి బెరాకా లోయలోనికి నడిపిస్తుంది. బెరాకా లోయ నిరీక్షణ ద్వారం, ఆకోరు లోయ. శ్రమలలో నుండి వచ్చిన వారే నిరీక్షణ గలవారై తాము పట్టజాలనంత విస్తారముగా దీవెనల ప్రభావాన్ని పొందుకుంటారు. బాధలు కలిగిన, శ్రమలు కలిగిన ప్రభు విడిచాడని అర్థం కాదు. ఆ విధముగా ఆ మార్గంలో రావటం వలన కొంత మనకు ఎంతో ప్రయోజనం ఉంది. చెరసాలలో వేయబడ్డాడు. ఇప్పుడు ఫరో దగ్గర పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగస్తులు తను ఉండే చెరసాలలోనికి వచ్చారు. అంటే ఫరో దగ్గరకి వెళ్ళే మార్గాన్ని ఏ విధముగా ఏర్పాటు జరుగుతుందో చూడండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును, అంటే ఫరోకి
ఐగుప్తు ప్రభు అయిన ఫరోకి ద్రాక్షరసం అందించే అతను, అలాగే వంట చేసే అతను, వాళ్ళు ఉద్యోగస్తులు అక్కడ అంతఃపురంలో. వారిద్దరు ఎడల నేరము మోపబడింది. వాడు ఏం చేశారంటే రాజు యొక్క వస్తువును వారిద్దరిలో ఎవరో దొంగతనం చేశారు. వాళ్ళిద్దరూ ఎవరైంది తెలియక మొత్తానికి తేలేంత వరకు వారిద్దరిని ఏసేపు ఉన్న చెరసాలలో వాళ్ళిద్దరిని పడేశారు, బంధించారు. అంటే వాడు రాజు దగ్గర, ఫరో దగ్గర ఉండేవాళ్ళు. ఒక అతనేమో వంటగాడు, ఒక అతనేమో రాజుకు ద్రాక్షరసం అందించేవాడు. వాళ్ళిద్దరి మీద ఫరో కోపపడి వారిని చెరసాలలో ఉంచటానికి యోసేపు యజమాని ఉన్నాడే పోతీఫర్, అతని చేతికి అప్పగించాడు వాళ్ళిద్దరిని పట్టుకొని వచ్చి యోసేపు బంధింపబడిన స్థలంలోనే వారిద్దరిని పెట్టాడు. యోసేపుతో అన్నాడు అతను, ఆ యజమాని, వీళ్ళిద్దరూ ఫరో దగ్గర ఉండేవారు, వీళ్లకు నువ్వు పరిచర్య చెయ్యి, నీకు మేలు జరుగుతుంది అన్నాడు. ఆదికాండం 40వ అధ్యాయము 4వ వచనంలో ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసినాడు. వారిద్దరూ రాజ్య ఉద్యోగస్తులు. తన యజమానుడు వారిద్దరిని తనకు అప్పగించాడు. వీళ్ళిద్దరికీ నువ్వు పరిచర్య చెయ్యి, దేవుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు. సరేనని వారికి పరిచర్య చేశాడు, ఆ ఇద్దరు ఉద్యోగస్తులకి. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తర్వాత వారు చెరసాలలో ఒక రాత్రి కలలు కన్నారు. కలలు అనగానే యోసేపు జీవితంలో, ప్రవక్త అయిన దానియేలు జీవితంలో కలలే వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాయి. నెబుకద్నెజరుకు కల రావటం వలన దానియేలు ఘనపరచబడ్డాడు. ఇక్కడ ఫరోకు కల వచ్చింది. అలాగే ఆ ఫరోకి కల రావడానికి ముందుగా తన దగ్గర ఉండే రాజ ఉద్యోగస్తులకి కలలు వచ్చినాయి. 2 వేరు భావములు కలిగిన కలలు కన్నారు. ఆ కలలు కన్నారు కానీ వారికి ఆ కలలు, దాని భావం అర్థం కాలేదు. వారి దగ్గర పరిచర్య చేస్తున్నాడు యోసేపు. పరిచర్య ఎప్పటికైనా ఒక మనిషిని గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. మనం ఎప్పుడు కూడా పరిచారకులమే. మినిస్టర్ అంటే అర్థం ఏమంటే ఇంగ్లీష్లో పరిచారకుడు అని. మినిస్టర్, హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్. ఈ
మినిస్టర్ అనే మాట పరిచారకుడని అర్థం. ప్రజలకు సేవ చేయడానికి వారు పరిచారకులు, మినిస్టర్లు. మనం కూడా ఎప్పుడు పరిచారకులుగానే ఉండాలి. పరిచారకుడే గొప్పవాడని ప్రభువు చెప్పాడు. పరిచర్య చేసే మనసే మనలను అన్ని రకాలుగా దేవుని, మనుష్యుల కటాక్షమును పొందుకునేలాగున చేస్తుంది. వారిద్దరికీ బాగా పరిచయమైనాడు యోసేపు. ఇప్పుడు ఫరోతో డైరెక్ట్గా సంబంధము కలగదు. మధ్యవర్తులు ఎవరో ఒకరు ఉండాలి. వీళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరినీ తన యజమానుడు యోసేపుకు అప్పగించాడు. వారిద్దరికీ పరిచర్య చేస్తున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత వారికి కలలు వచ్చినాయి. ఒకరోజు పొద్దున్నే లేచి తెల్లవారినప్పుడు వారి వచ్చిన కళలకి అర్థం తెలియక వారు ముఖం దిగాలేసుకొని ఉండారు. యోసేపు వాళ్ళని చూశాడు. అయ్యలారా, మీరెందుకు ఈరోజు ముఖములు దిగాలేసుకొని ఉండారు? ఏమైంది మీకు? మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి ఎందుచేత అని వారిని అడిగాడు. వారు, మేము రాత్రి కలలు కన్నాము, వాటికి భావము ఏమై ఉంటుందా అని దాన్ని మాకు చెప్పేవారు ఎవరు లేరు అన్నారు వాళ్ళు. కలలు కన్నాము, దాని భావం ఏమై ఉంటుందా అని మాకు ఒకటే దిగులు పట్టింది. అది వచ్చినప్పటి నుండి నిద్ర రాలేదు. ఇంకా ఇద్దరు చెరొక పక్కన కూర్చొని ఆ వంటగాడు, ద్రాక్షారసం అందించే అతను చింత చేస్తూ ఉంటారు. యోసేపు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ మాట చెప్పారు. కలలు వచ్చినాయా? ఆహా, రైట్. అందుకు యోసేపు అన్నాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పండి. అసలు మీరు ఏమి కలగన్నారో, మీకు ఏం కల వచ్చిందో నాకు చెప్పండి దయచేసి. యోసేపు దయచేసి అనే మాట బాగా వాడతాడు. 17 ఏళ్ళప్పుడు తనకు వచ్చిన కలలు, 2 కలలని, సహోదరులారా దయచేసి వినండి నా కలని అంటాడు. ఇప్పుడు చెరసాలలో ఆ ఇద్దరు ఉద్యోగస్తులకి వచ్చిన కలలు, అయ్యలారా దయచేసి ఆ కలను నాకు చెప్పండి. దేవుడు కలలకు భావము చెబుతాడు, అది ఆయన ఆధీనమే. కలల భావం చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఇప్పటి నుండి ప్రతి దానికి తను ఏం మాట్లాడినా కూడా దేవుని ముందు పెడతాడు. భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా అన్నాడు. భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి ఆ కలలు చెప్పండి. ఎందుకంటే దేవుడే మీకు వచ్చిన కలలకి భావం చెబుతాడు. అప్పుడు వారు వివరించి చెప్పారు. ముందుగా
పానదాయకుల అధిపతి చెప్పాడు, నేను కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉన్నది. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలున్నాయి. అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తిని అని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు అన్నాడు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 రోజులు, ఇంకా 3 రోజుల్లోగా ఫరో నీ తలను ఎత్తి నీకు ఉద్యోగము మరలా ఇప్పించును. నీవు అతనికి మరలా గిన్నె అందిస్తావు. మునుపు ఎలా ఉద్యోగం చేస్తున్నావో నీ ఉద్యోగంలో నువ్వు చేరిపోతావు అని చెప్పాడు. ఇంకొకతను, తను కొంచెం అతి మనిషి, ఇతనే ఫరో యొక్క ఆ వస్తువును దొంగతనం చేసింది. గర్విగా అహంకారంగా యోసేపుని పిలిచాడు. బానిస ద్వారా మేము చెప్పించుకోవాల్సిన దరిద్రం మాకు పట్టింది అనే ఆలోచన కలిగి ఉన్నాడు ఇతను, వంటగాడు. నా కల విను. యోసేపు అంటాడు, అయ్యా చెప్పండి అయ్యా. నేను కూడా కలలో మంచి మంచి పిండి పదార్థాలు కలిగిన గంప నా తల మీద ఉండెను. ఆ గంపలో తెల్లని పిండి వంటలు, అటువంటివి 3 గంపలు నా తల మీద ఉన్నాయి. 3 గంపలు పిండి వంటలతో కూడినవి నా తల మీద ఉండెను. నేను ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలను తయారు చేసుకొని నా తల మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి పిండి వంటలను తీసుకొని తింటున్నాయి అని చెప్పాడు. యోసేపు అన్నాడు, దాని భావం ఇదే, 3 గంపలు 3 రోజులు, ఇంకా 3 రోజుల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీస్తాడు. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం తింటాయని అన్నాడు. వాడి కోపం వచ్చింది. ఏంట్రా అని ఆ రూమ్ అంతా తిప్పి తిప్పి కొడతాడు యోసేపుని. బానిస 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 అని. ఫరో నా ఉద్యోగం తీసేస్తాడా, నా తలకాయ తీస్తాడా అని యోసేపును తిప్పి తిప్పి కొడతాడు. దెబ్బలు తింటాడు యోసేపు అక్కడ, అయినా ఓర్చుకుంటాడు. ఈ మొదటి అతను ఉన్నాడే, ద్రాక్షరసం అందించే అతను, అతనికి యోసేపు చెబుతున్నాడు, అయ్యా నీవు ఫరో దగ్గర గిన్నె అందించే ఉద్యోగం నీకు మరలా వస్తుంది. నువ్వేం చేస్తావంటే, నీకు మరలా ఉద్యోగంలో నువ్వు చేరిపోయినప్పుడు ఫరో దగ్గర ఉంటావు కదా, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని
నాయందు కనికరం చూపి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడయ్యా, చెప్పయ్యా ఫరోకి, ఈ చెరసాల నుండి నన్ను బయటికి రప్పించయ్యా అని ఆ పానదాయకుల అధిపతిని యోసేపు బతిమాలుకుంటున్నాడు. నాది ఈ దేశం కాదయ్యా, నేను హెబ్రీయుణ్ణి. హెబ్రీల దేశంలో నుండి దొంగతనం చేయబడితిని, మా అన్నలు అమ్మేశారు, అది నిశ్చయం. మరియు ఈ చెరసాలలో నేను ఉండటానికి నేనేం తప్పు చేయలేదయ్యా. ప్లీజ్, నువ్వు ఫరో దగ్గర ఉంటావు కదా, నీకు క్షేమం కలిగినప్పుడు ఫరోతో నా గురించి మాట్లాడయ్యా. నన్ను ఈ చెరసాల నుండి బయటికి రప్పించవా? నేను అనాథనై, నాకెవరు లేరయ్యా ఈ దేశంలో. పైగా నేనేం తప్పు చేయలేదు ఇక్కడ ఉండటానికి, ఈ చెరసాలలో ఉండటానికి తప్పు చేయలేదయ్యా అన్నాడు. అతను సరేలే అన్నాడు, కానీ అతనికి యోసేపు చెప్పింది అప్పుడు మాత్రం ఊకొట్టాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోయినాడు. మనుషులు మర్చిపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు మరచిపోడు. సరిగ్గా 3 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, 3వ రోజున జరిగినది ఏమనగా, ఆ రోజు ఫరో యొక్క బర్త్డే. ఫరోకి బర్త్డే చేశాడు. పెద్ద పార్టీ జరుగుతుంది దేశమంతా. తన సేవకులందరికీ గొప్ప విందు చేయించాడు ఫరో. ఆ సమయంలో ఈ వంట అధిపతి ఉన్నాడే, అతను తప్పు చేశాడు. అతను అదే వస్తువును దొంగతనం చేశాడని తేలింది. అప్పుడు ఆ బర్త్డే రోజున, ఫరో యొక్క బర్త్డే రోజున, అది 3వ రోజు, ద్రాక్షరసం అందించే వ్యక్తిని నిర్దోషిగా ఎంచి అతని ఉద్యోగం అతనికి మరలా ఇప్పించాడు. అలాగే ఈ వంటశాల అధిపతి ఉన్నాడే, అతను దోషిగా తేలాడు గనుక ఆ రోజున అతన్ని ఉరి తీశారు. అంటే యోసేపు ఆ కలలకి చెప్పిన భావం ప్రకారం ఖచ్చితంగా జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే 21వ వచనం, పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి వచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెను అందించెను. మరియు యోసేపు వాడికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయెను. మేలు జరిగినప్పుడు మనుష్యులు మరచిపోతారు, సహాయపడిన వారిని మరచిపోతారు. వాడితో నాకేం పని, నాకు అవసరం తీరింది. చెరసాల వాడు, నేను హెబ్రీయుణ్ణయ్యా, నేను అనాథనయ్యా, నాకెవరూ లేరయ్యా, నేను తప్పు చేయలేదయ్యా ఇక్కడ ఉండటానికి అని ఎంతో బ్రతిమాలుకొని యోసేపు అతనికి చెప్పినా అతను మర్చిపోయినాడు. చూడండి, మూర్ఖుడు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేశాడంట వెనుకటి ఎవరో ఒక మూర్ఖుడు. అటువంటి వాడే ఈ పానదాయకుల అధిపతి. ఈయన ప్రభువు అనిస్తాడా? వాళ్ళిద్దరికీ కలలు వచ్చినాయి. ఈసారి ప్రభువు ఫరోనే పట్టుకుంటాడు.
అసలోనే పట్టుకుంటాడు ప్రభు. అతనికే కలలు వస్తాయి. ఏసేపు కలల భావము చక్కగా చెబుతాడు. దేవుడిచ్చిన ఆ తలాంతే ఏసేపును శ్రమల నుండి, దరిద్రము నుండి, భయంకరమైన వేదన నుండి తప్పించింది. చూడండి, మనకున్న తలాంతు దేవుని కృపావరమే మనల్ని ఈ లోకంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. ఆ కృపావరం ద్వారానే మనము పేరు ప్రఖ్యాతులు గడిస్తాం. దేవుడు మనలో పెట్టిన తలాంతుని మనం డెవలప్ చేయాలి. నీకున్న కృపావరమును ప్రజ్వలింపచేయమని పౌలు గారు తిమోతికి చెబుతాడు. మనకున్న కృపావరం తలాంతుని మనము దాచిపెట్టక దాన్ని డెవలప్ చేయాలి. ఏసేపునకుండే వరం ఏంటంటే ఎటువంటి కలలకైనా భావం చెబుతాడు. అది దేవుడు ఏసేపునకిచ్చిన తలాంతు, వరం అది. ప్రవక్త అయిన డానియేలు కూడా అంతే. ఎంత కఠినమైన కళకైనా దాని భావాన్ని చెబుతాడు. ఏసేపునకు అటువంటి కళలకు భావం చెప్పే తలాంతు ఉంది, డానియేలుకు కూడా ఉంది. ఆ కళలు అన్యులైన రాజులకి రావటాన్ని బట్టి ఈ దైవజనులు ఆ దేశంలో గొప్పలైపోయినారు. మనకుండే తలాంతు ఏదైనా దాన్ని నైపుణ్యముగా మనం వృద్ధి చేసుకోవాలి, దాన్ని సానబట్టాలి, దానికోసం ఎంతో శ్రమించాలి. అప్పుడు దేవుడు మనకిచ్చిన తలాంతును ఆయన ఇంకా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఒక మినిస్ట్రీ, మనకు తెలిసిన ఒక మినిస్ట్రీ కేవలము సంగీత సేవ ద్వారానే నలుమూలల ఇతర దేశాల వరకు కూడా ప్రఖ్యాతిగాంచినది. ఆ మినిస్ట్రీలో అందరూ పాటలు పాడేవాళ్ళే. సంగీత సేవ బహుగా ప్రఖ్యాతిగాంచినారు. ఆ సంగీత సేవే, పాటల పరిచర్యనే వాళ్ళని సంఘాలను డెవలప్ చేసింది, వృద్ధి చేసింది. దేవుడిచ్చిన తలాంతుని మనం వృద్ధి చేస్తే అదే మన దరిద్రాన్ని, మన కష్టాలను, మన వేదనలను తొలగిస్తుంది. అంతకు అంత మనం సంపాదించాలి, దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏసేపు కలలే ఇప్పుడు ఫరో దగ్గర తీసుకొని వెళ్ళే పరిస్థితి, మార్గము, ద్వారము తెరవబడింది. మిగిలిన విషయాలను తర్వాత విందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాలములో ఆదివారం ప్రభువా, ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన మనస్సుతో అయ్యా మీ రక్త ప్రోక్షణతో మీకు స్తుతి, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యమును మాకు దయచేయండి. సజీవులే కదా, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను,
మీ హిజ్కియా రాజు అన్నట్లుగా సజీవులమై నిన్ను స్తుతించే భాగ్యము మాకు దయచేయుచున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, మాకిచ్చిన తలాంతుని వర్ధిల్ల చేయడానికి కావలసిన అభిషేకము మాకు దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ వైపు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపావరంతో తలాంతుతో నింపి ఆ తలాంతు ద్వారా వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు దయచేయమని, వృద్ధి చేయమని యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.